ఈరోజు అయితే మనం చేపల కూర చేసుకుందాం. దీనికోసం చేపల కూర పొడి కోసం ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు ఇవన్నీ వేయించుకొని పొడి చేసి పక్కన ఉంచుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్, ఇవి చాలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఇవి రెండు బాగా వేయించుకోవాలి. అమ్మో ఇంత ఆయిల్ ఎందుకో అని అనుకోబాకండి. ఈ చేపల కూరలో ఏంటంటే ఆ ఆయిల్ అనేది చాలా బాగుంటుంది, కొంచెం ఎక్కువే కూడా పడుతుంది. ఆనియన్స్, టమాటాలు వేస్తే బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే వేసేసుకున్నాం దీంట్లో. ఒకసారి కలుపుకొని ఇది ఒక 2-3 తెల్లులు తెల్లేటట్టు ఉడికించుకోవాలి. పులుసు అయితే మరిగిపోయింది. మనం ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను అయితే దీంట్లో వేసేద్దాం. ఉడుకుతున్నప్పుడు మనం చేసుకున్న అయితే చేపల పొడి అయితే వేసేద్దాం. కరివేపాకు కూడా వేసుకుందాం, బాగుంటుంది. ఆయిల్ బయట చేస్తే చేపల కూర మనకి రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే కర్రీ వేసి మా అత్తమ్మకి అయితే ఇస్తున్నాను. ఎంతమందికి చేపల కూరలో తలకాయ ఇష్టమో కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.